హలో అండి, మిమ్మల్ని బాగున్నారా? నేను మీ శారద. వెల్కమ్ టు షారూస్ ఎవ్రీథింగ్. ఈరోజు ఈ వీడియోలో క్రంచీ క్యారమెల్ బ్రెడ్ టోస్ట్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. సో దానికోసం ఇక్కడ నేను ఒక ఎంటీ బౌల్ని తీసుకున్నాను. అందులోకి 2 స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్ల నెయ్యికి 4 స్పూన్లు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ షుగర్ అలాగే నెయ్యి కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. చూడండి, ఈ రకంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత ఇక్కడ నేను 4 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నానండి. మనం బ్రెడ్కి జామ్ని ఎలా అయితే అప్లై చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం రెడీగా పెట్టుకున్న నెయ్యి అలాగే పంచదార కూడా బ్రెడ్కి అప్లై చేసుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ రకంగా ప్రతి బ్రెడ్కి కూడా ఒక సైడ్ అయితే అప్లై చేసుకుని రెడీగా ఉంచుకోండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఫ్రెష్ అయ్యేలోపు అప్పటికప్పుడు 5 మినిట్స్లో రెడీ చేయొచ్చండి. ఈ స్నాక్ని చాలా ఇష్టంగా తింటారు. లైట్ స్వీట్తో క్రంచీగా ఉంటుందన్నమాట. చూడండి, ప్రతి బ్రెడ్కి నేనైతే అప్లై చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకుని నెయ్యి వేసుకుని ప్యాన్ అంతా కూడా నెయ్యిని స్ప్రెడ్ చేయండి. వేడయ్యాక ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, అవి ప్యాన్ పైన పెట్టుకుని వేయించుకోవాలండి. మంట సిమ్లోనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఉన్న హై ఫ్లేమ్లో ఉన్న త్వరగా మాడిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ షుగర్ కదా, సో త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇంకొక సైడ్ను కూడా నెయ్యి అలాగే పంచదార మిక్చర్ని అప్లై చేసుకుందాము. చూడండి, ఈ రకంగా వేరొక సైడ్ కూడా అప్లై చేసుకుని సిమ్లో పెట్టుకుని మంటని షుగర్ క్యారమలైజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, మీకు టర్న్ చేసి బ్రెడ్ని చూసారా, ఇక్కడ షుగర్ అయితే క్యారమలైజ్ అయ్యింది. అలాగే నెయ్యి వేయటం వల్ల బ్రెడ్ టోస్ట్ అయ్యిందండి క్రిస్పీగా. ఇలా 2 వైపులన కూడా వేయించుకుని సర్వ్ చేసుకోవటమేనండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ స్నాక్ని అయితే డెఫినెట్గా ఇష్టపడతారండి. మీకు బ్రెడ్కి బ్రౌన్ కలర్ పార్ట్ ఇష్టం లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చండి. సో ఈ స్నాక్ని డెఫినెట్గా ట్రై చేయండి, నచ్చుతుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.